నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఉదయం 5 గంటల సమయంలో ఇస్లాంపేట నందు డీఎస్పీ వివి రమణ కుమార్ పర్యవేక్షణలో 1వ పట్టణ సీఐ ఫిరోజ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీళ్లలో 2వ పట్టణ సీఐ గిరిబాబు, ఎస్ఐలు సుమన్, బాజీ బాబు పాల్గొన్నారు. అద్దెకి తీసుకొని కానీ లేకపోతే కొత్త వ్యక్తులు కానీ వచ్చి ఏమన్నా రౌడీ సెటిల్మెంట్ చేస్తున్నారా, ఇంకేదన్నా మారకదయ్యారు అంటే గంజాయి కానీ ఇంకా ఏమన్నా మత్తు కొకైనా మత్తు అలాంటివి ఏమన్నా అంటే మీకు తెలియకుండా వచ్చి మీలోనే అద్దుకుంటారు. ఎందుకంటే వాడు కేసులు ఇరుక్కున్నది కాక మిమ్మల్ని కూడా కేసులతో ఇరికిస్తారు అంతే కదా. కాబట్టి అలాంటి ఎవరన్నా ఉంటారా, ఇంకెవరన్నా న్యూ టీచర్స్ అమ్మాయిలు కూడా చేసేవాళ్ళు కానీ నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజున మన కావలి పట్టణంలో ఇస్లాంపేట ఏరియాలో కార్డన్ అండ్ చర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో సుమారు ఒక 40 మంది పోలీస్ స్టాఫ్ మరియు 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు, తర్వాత వారి యొక్క ఎస్ఐలు కూడా పార్టిసిపేట్ చేశారు. కావలి డిఎస్పీ నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఈ కార్డన్ అండ్ చర్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ లొకాలిటీలో ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు ఉండారా, అదేవిధంగా ఎవరన్నా దొంగలు ఉండారా, లేదా రౌడీజం చేసేవాళ్ళు ఉండారా, లేదా మారక ద్రవ్యాలంటే గంజా కానీ కొకైన్ కానీ అలాంటి మారక ద్రవ్యాలు విక్రయించే వాళ్ళు ఉండారా అని ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని వేరి పారేస్తాని కోసం నిర్వహించేదే ఈ కార్డన్ చర్చ్. కాబట్టి మేము ఈ ఏరియా మొత్తం కాడ ప్రతి ఇల్లు కూడా సోదా చేసాము. అనుమానాస్పదంగా ఉన్న ప్రతి వెహికల్ కాడ సీజ్ ఇప్పటికి మొత్తం కూడా 25 2 వీలర్స్, 3 ఆటో రిక్షా సీజ్ చేసాము. అంటే వాటికి సరైన పత్రాలు లేవు. ఎవరైతే వాటి ఓనర్స్ ఉన్నారో ఇది మా వెహికల్ అని చెప్పి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొస్తే వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి అప్పగిస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా ఈ కార్డన్ చర్చ్ చేస్తుంటే పోలీసు వారికి కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఈ కార్డన్ చర్చ్ అనేది ఈ ప్రజల కోసం చేసేది. అంటే సమాజంలో శాంతి భద్రతల కోసం కానీ, అదేవిధంగా దొంగతనాలు జరగకుండడానికి కానీ, అదేవిధంగా మారక ద్రవ్యాలు వాటి నుంచి నిర్మూలన కానీ, వాటి ట్రాన్స్పోర్ట్ కానీ, అదేవిధంగా రౌడీజాన్ని, అదేవిధంగా ఇలాంటివన్నీ కూడా పూర్తిగా రూపుమాపాలన ఉద్దేశంతో నిర్వహించేదే కార్డన్ చర్చిలు. ఈ కార్డన్ చర్చి ఏంటంటే మేము ప్రతి ఇల్లు కూడా సోదా చేస్తాం. కాబట్టి సోదా చేసేటప్పుడు పబ్లిక్ కూడా మాకు సహకరించండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ మధ్య తిరుగుతుంటారు కొంతమంది దొంగలు కానీ, రౌడీలు కానీ, లేకపోతే మరొక. కాబట్టి వాళ్ళని మేము ఏరి పారేసే క్రమంలో పబ్లిక్ అంతా మాకు సహకరించాలి. ఈ కార్డన్ చర్చి జరుగుతుంటే ఏదో మా ఏరియాలోకి పోలీసులు వచ్చారో ఏదో జరుగుతుందని చెప్పి పబ్లిక్ భయభ్రాంతులు కావాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా పోలీసు సహకరించండి. ఈ కార్డన్ చర్చ్ అనేది మన టౌన్లో అన్ని ఏరియాలో కూడా మేము నిర్వహిస్తాము. కాబట్టి ప్రజలు మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.